Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలీదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు. అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగున్ను అని అనిపించలేదా ఇప్పుడు? అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదా? అనిపించలేదండి. ఎందుకు ఊరికే రీల్ చేస్తూ అప్లోడ్ చేస్తూ వ్యూ దానివల్ల ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి. ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని చేయడం. మీరు ఇన్స్టాలోకి దిగిందే ఇన్కమ్ కోసం? అట్లా అంతని కాదు, జస్ట్ డైవర్షన్ కోసం. నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల, సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా, కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి, ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి. సో దానివల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్న చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో. ఆశ, మనిషి అంటేనే ఆశ, ఎవరికి లేదంటే ఆశ. ఆబ్వియస్గా అందరూ ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఆశ పుట్టింది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇప్పటికి 3 years అయింది, చేస్తూనే ఉన్నాను. కానీ ఊరికి ప్రమోషన్స్ లేకుండా అలా అంత పెట్టలేమండి టైం. అంత టైం ఎవరు వేస్ట్ చేస్తారండి? ఏదైనా జాబ్ చేస్తూ మళ్ళీ కూడా ఏదో ఈవినింగ్ అవర్స్ టైం పాస్ గా నా ఫాలోవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకేదంగా చేయొచ్చు. కానీ ఏ పని పాట లేకుండా ఖాళీ కూర్చొని ఊరికి పద్దాక కెమెరా పెట్టుకొని ఏది లేనప్పుడు ఎందుకు? అయితే నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఆబ్వియస్ గా యాక్సెప్ట్ చేస్తాను. పాజిటివ్ ని అలాగే యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది కూడా కరెక్ట్ చేయాలి కదా. ఏం పట్టించుకోనండి, స్టార్టింగ్ లో పట్టించుకున్నాను. స్టార్టింగ్ లో ఒసే అన్న నన్ను ఒసే అన్నాడే వాడు వాడేవాడు ఇలా అన్నాడు సార్. స్టార్టింగ్ లో శారీస్ లో పెట్టుకున్నప్పుడు కూడా కామెంట్స్ ఘోరంగా వచ్చాయి సార్. అప్పుడు కూడా అన్నారు బాయ్ ఏదేదో. అప్పుడు కన్నా ఏముందిరా ఇందులో నాకు చదువుతారా? అప్పుడులో చదివేదాన్ని ఎక్కువ లాగా. ఇప్పుడు ఎక్కడ చదువుతాం? వేలే కామెంట్స్ వస్తే ఎక్కడ చదువుతాం? చదవలేం. స్టార్టింగ్ లో చదివేదాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, స్టార్టింగ్లో నేను శారీలో ఫుల్ కవర్తో మంచిగా ఎంత హోమ్లీగా వీడియోస్ చేసిన, నేను ఇట్లా అంటే స్క్రోల్ చేస్తే చాలా గలీజ్ వీడియోలు అట్లా కూడా వస్తుండే లేడీస్. వాళ్ళు ఎవరిని అంటలేరు, నన్ను ఎందుకు అంటారు. నేను ఊరికే మా ఇంట్లో వాళ్ళకి చూపించి నీకు ఇది చూడు ఎలా చేస్తున్నా. అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నా మీద ట్రాల్ వచ్చి మేము వచ్చి ఏం వచ్చినా సరే ఉండలే పక్కకు అయిపోయింది అంటే ఆ స్టేజ్కి మార్చేసారు. మీ పిల్లలు కామెంట్లు చూస్తారా? లేదండి, ఏం చూడు నేను చెప్పేస్తా, నాన్న ఈ ప్రొఫెషన్ ఇలాంటిది, నేను ఇలా ఫేస్ చేశాను, నేను ఇలా వెళ్తున్నా. సో అంతే క్లియర్ గా వాళ్ళకి ఒక నోట్ ఉంది, ఇలా ఉంటది సిచ్యువేషన్ చెప్పేసుకుంటారు. కానీ మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే లోపల క్లోజ్ చేయాలని ఫిక్స్ అయినానండి. ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు? బాబు 8th class, పాప 4th class. సో పాప నాకు పాప మీద ఎక్కువ ఉంది కాబట్టి, సో పాప ఇంకొక 2 years లో, సో అప్పటి లోపలే క్లోజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే తన ఫ్యూచర్ కి ఆపేస్తానండి నేను కొన్ని రోజులకి. అంటే అప్పుడు ఏంటి, నార్మల్ వీడియోస్ చేసుకుంటారు మంచిగా ఫ్యామిలీ యూట్యూబ్ అలాంటి వీడియోస్ చేస్తూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్నాయి, హోమ్లీ క్యారెక్టర్ ఉన్నాయి చేస్తాను. మీకు యాక్టింగ్ ముందు నుంచే ఇంట్రెస్ట్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందు నుంచే యాక్టింగ్ అంటే ఇష్టమా? మస్తు భయం అండి ఫ్రేమ్ లో. చెప్తున్నా కదండి, స్టేజ్ ఫియర్. ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయలేదండి ఇప్పటివరకు. నేను స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్. ఒక దగ్గర ప్రాక్టీస్ చేసినాక కూడా నన్ను ఎలగొట్టేసారు. అంటే నేను చేసేదాన్ని బట్టి లైక్ ఇట్లా అలా భయపడుతూ, అంత భయం. క్లాస్ లో అంతమంది సార్ని చూసినా భయం, ప్రిన్సిపల్ సార్ని చూస్తే ఇంకా పోసుకోవడమే, అంత భయం సార్ నాకు. మా నాన్న టాప్ మోస్ట్ స్కూల్లో వేసిండు కాన్వెంట్ లో, అసలు చచ్చిపోయేదాన్ని. ఆ ఇంటెన్షన్, ఆ ఫియర్, అదంతా నుంచి నేను ఈ రోజు ఇక్కడ ఎట్లా ఉన్నానో నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ శివ ఇప్పటికే తెలుసా. బట్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే నేను అంత భయంగా అసలు బతకంటే ఏంది, అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, దీనికన్నా చావడం బెస్ట్, అసలు నా లైఫ్ నాకు బతకడమే ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను ఏ నమ్మకం మీద మళ్ళీ ఇద్దరిని కన్నా ఏందిరా బాబు ఈ లైఫ్, అసలు ఎవడు ఇది చెప్పిండు అని నేను 100 questions వేసుకొని డిప్రెషన్కి పోయి అదంతా అయిన టైంలో ఇన్స్టాకి ఏదో టైం పాస్గా వచ్చి ఈ రోజు ఇట్లా ఐఎమ్ హ్యాపీ. పోయిందా భయం?
పోయింది శివ. కాకపోతే కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షోస్ లో పిలుస్తారు కదా, స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను నేర్చుకుందా మర్చిపోయి నాకు షివరింగ్ అంటే ఆగదు. ఇంకా నేను ట్రై చేస్తుంటా, వాళ్ళందరూ అక్కడ రెడీ 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 అంటారు. అది పెద్ద షో కదా, ఎంత భయపడతాను తెలుసా. రీసెంట్ గా కూడా ఇంకా కాల్ వస్తే నేను పోలేదు, భయం పోతలేదు. డైలాగ్స్ వనకడం అది ఇంకా పోలేదు శివ. కొంచెం మైక్ పట్టుకుంటే ఆటోమేటిక్ గా షేక్ అవుతుంది, వాళ్ళకి తెలిసిపోయింది. వెబ్ సిరీస్ ఎంత మందిలో శివ, డైరెక్టర్, డిఓపి, అసిస్టెంట్స్ అండ్ హెల్పర్స్. నేను అట్లా ఓకే 5-6 మంది 10 మందిలో నేను పులి చెప్పకూడదు. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఘోరం. అంటే ఇండస్ట్రీలో లైక్ మనందరికీ తెలిసిందే, ఒక అమ్మాయి కానీ లేకపోతే ఇలా వచ్చినప్పుడు ఇబ్బందులు అనేవి నార్మల్గా ఏర్పడుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కమిట్మెంట్లు అంటారు, లేకపోతే పిలుస్తూ ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఇంకా రాలేదా? వచ్చిందని విన్నాను నేను. ఏంటి వాస్తవం, ఏంటి చెప్పగలరు దాని మీద? చెప్పగలుగుతా, చెప్పండి. అండ్ శివ రీసెంట్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో అది మా క్లోజియెస్ట్ కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. మేము మనీ జనరేట్ చేసుకోవడానికి అతని దగ్గర టాలెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది. నేను ఒక మనిషిని ఉన్నాను కాబట్టి, సో 2 కలిస్తే మేబీ సక్సెస్ చూస్తామేమో అని ఇద్దరం మాట్లాడుకొని చేసాం కాబట్టి అక్కడ మాకు ఆ ప్రాబ్లం రావాలి. ఈ కమిట్మెంట్ ఇలాంటివి రాలేదు. అండ్ తను ఏమంటారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అంతలా అబ్యూజ్ ఏం చేయలేదు, కమిట్మెంట్స్ ఏం అడగలేదు. ఒక మూవీ చేశాను, ఆల్రెడీ మూవీ చేశాను ఒకటి, పోలీస్ క్యారెక్టర్. 6 days షూట్, 6 days షూట్. తను డైరెక్ట్ గా కాల్ చేసి రమ్మన్నాడు, చూశాడు. చూడగానే ఫస్ట్ తను ఏమన్నాడంటే వీడియోలో చూసి బాగా హైట్ పర్సనాలిటీ అది అనుకున్నా, చూస్తే చిన్నగా ఇంత. నేను అందులో మళ్ళా నార్మల్ డ్రెస్ లో వెళ్ళాను, శారీలో కాకుండా ఇంకా చిన్నగా ఉంటాను. ఆయన చూసి సైలెంట్ అయిపోయాడు. నేను అనుకున్న క్యారెక్టర్ కి నీ వీడియోని చూసి నువ్వు ఎలాగో ఉంటావు అనుకున్నా, బందోబస్తుగా. ఏంటమ్మా ఇలా ఉన్నావు, అసలు అందులోకి ఇందులోకి సంబంధమే లేదు అని అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మరి అని అంటే, పర్లేదమ్మా చెయ్యి. తనది స్టార్టింగ్ కొత్త మూవీ కాబట్టి తను ఏది అడగలేదు. డైరెక్టర్ రాజు సార్ గారు కూడా డైరెక్ట్ గా పిలిచాడు, నేను షూట్ చేశాను, వచ్చేసాను అంతే. ఎక్కడ ఎవరు మిస్బిహేవ్ చేయలేదండి. కాకపోతే రీసెంట్ గా ఎవరో ఒకతను కలిశాడు, అంటే లైక్ కాంటాక్ట్ లో మొబైల్లోనే. తను అడిగాడు ఏమని, డైరెక్ట్గా అన్నాడు లైక్ ఏమని, కంపల్సరీగా కొన్ని ఉంటాయమ్మా, అది ఓకేనా అన్నాడు. ఏంటి సార్ కొన్ని ఉంటాయి నాకు డైరెక్ట్గా చెప్పు. నాకు ఎలగలేదు సార్, నేను చెప్తాను కదా, నా వీడియోస్ చూసి మీరు ఏదో అనుకుంటారు, నాకు వెళ్ళగదు. చెప్పండి సార్, స్పీకర్ పెట్టా. మళ్ళీ ఏది ఉన్నా మా హస్బెండ్ మా ఇంట్లో అందరూ అన్ని స్పీకర్ పెట్టే మాట్లాడతాను. ఏ కాల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్పీకర్ లేకుండా నేను ఏది మాట్లాడను. నా దగ్గర అసలు ఏ సీక్రెట్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు, వెరీ లేజీ పర్సన్. సో నేను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా యాజ్ యూజువల్. చెప్పాడు, సో ఐఎమ్ సారీ సార్, నాట్ ఇంట్రెస్ట్, నాకు ఇప్పుడు ఏం తక్కువ పడలేదు, డైలీ నేను బిజీ. నా ఫ్యామిలీ కోసం నాకు ఒక రోజు ఇవ్వడానికి నాకు టైం లేదు. నా కోసం నేను ఒక 2 days టైం కావాలంటే నాకు దొరకట్లేదు, నేను అంత బిజీగా ఉన్నా. నాకేం అవసరము, నా మనసుని చంపుకొని నేను ఎవరి కోసము దేనికోసము నాకొద్దు. నా దగ్గర ఇప్పుడు మంచి సోర్స్ ఉంది, నేను చేసుకున్న రోజులు ప్రమోషన్స్ చేసుకుంటా. నా టార్గెట్ ఏంటి సార్, ఇల్లు వచ్చిందా ప్రశాంతంగా ఉంటాం, మా ఆయన జాబ్ చేస్తాడు, తెచ్చి పెడతాడు అంతే. ఊర్లో కొనుక్కున్నారు ల్యాండ్? లేదండి, ఇక్కడే హైదరాబాద్. అత్తాపూర్ బుద్వేల్. అమ్మో మంచి ప్లేస్ లోనే కన్నారు. సో అలా బాగానే పడింది అయితే. ఖాళీ స్థలం. సో ఇంకొంచెం కష్టపడి ఇల్లు కట్టించేసి ప్రశాంతంగా ఉంటాను. అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేసేది అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఉండేది కూడా అక్కడేనండి. నేను ఉండేదే ఏమంటారు కార్వాన్, జయగూడ. అక్కడ నుంచి ఇక్కడ మీ ఊరు? మేము సొంత ఊరు. అమ్మ వాళ్ళది మాడుగుల, ఆమన్గల్ దగ్గర. అత్తయ్య వాళ్ళది ఆమన్గల్ దగ్గర గట్టిపల్లపల్లి. ఓకే, అది పక్క పక్కనే. కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది అది పక్క పక్కనే అని. అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఓ మాది ఆమన్గల్ దగ్గరే, మీది ఎక్కడ, మాది మాడుగుల. సో అట్లా వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను ఎప్పుడు అంత ఆ విలేజెస్ కి ఎప్పుడు ఏం పోలేదు సార్. నాకు ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఏది పడదు, పోయినా ఇంకంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.